ఇక కేసీఆర్ సిట్ విచారణపై స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేసీఆర్ సహా ఎవ్వరి మీద కక్ష సాధింపులు ఉండవు అన్నారు. తమ ప్రభుత్వానికి అటువంటి ఆలోచనే లేదు అన్నారు భట్టి విక్రమార్క. చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్పారు. ఉగ్రవాదం తీవ్రవాదంపై వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ కొంతమంది వ్యక్తుల టార్గెట్గా జరిగింది అన్నారు భట్టి విక్రమార్క. ఫోన్ ట్యాపింగ్పై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని తెలిపారు ఆయన. అంతా దేని మీద జరుగుతుంది? మీరు దేశ రక్షణ కోసం ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కట్టడి చేయటం కోసం ఉపయోగించాల్సినటువంటి చట్టపరంగా అంది వచ్చిన ఆ ఫోన్ ట్యాపింగ్ అనే విధానాన్ని మీరు అవి వదిలేసి మిగతా వాళ్ళ మీద వ్యక్తులపైన వ్యక్తిగతమైన జీవితాలపైన చేశారని చెప్పి ఆ రోజు కొద్దిమంది వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద జరుగుతూ ఉన్నట్టు విచారణ అనేది దాని విధానం ప్రకారం పోతుంది. కానీ నా ఇష్టాలకి మీ ఇష్టాలకి అనుగుణంగా చేయటం అని అంటే అది కక్ష సాధింపులోకి పోతుంది. అటువంటి కక్ష సాధింపు ఆలోచన మాకు ఎవరికి లేదు.